మర్దుల్లా ఎగి మంగం వచ్చిందంటే ఒక మంచి మంచి ముచ్చట అయితే పట్టుకొస్తుందని అందరికి ఎరికెనాయే. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలా ఎన్ని మాటలు మాట్లాడుతురు. ఇవాళ బీఆర్ఎస్ భవన్ లా శ్రీశైలం యాదవ్ కు హక్కు లేదంటవా కేసీఆర్ బాబు. ఈ రోజు నవీన్ అన్న ఒక కల్మషం లేని మనిషిని పట్టుకొని రౌడీ షీటర్ కొడుకు అని ఎట్లా మాట్లాడతారు. అటు మీ పార్టీ నుంచి వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడే కదా. ఎందుకు ఓర్వలేని గుణము. నిన్న మొన్న వచ్చిన మాకే చరిత్ర ఏంటిదనేది జర్ర జర్ర అర్థమైతుంది. గసొంటిది మరి రాజకీయ చరిత్ర తెలిసినోళ్ళు మీరు ఎంతో మంది ఉన్నారు. ఇయ్యల్ల నవీన్ అన్న మీద గిన్ని నిందలేస్తే ఎందుకు మాట్లాడతలేవు కేసీఆర్ బాబు. తప్పు చేస్తే సొంత బిడ్డనైనా ఒకటే అని పార్టీ నుంచి పంపిస్తేవి. మరి మీ పార్టీకి మీ కుటుంబానికి ఎంతో బలంగా నిలబడ్డ చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళను మీ పార్టీ నాయకులు గిట్లా మాట్లాడి మీరు స్థాపించిన పునాది రాళ్లను పగలగొట్టిరి. మీరు నిజంగా ఆనాడు మలిదశ ఉద్యమం చరిత్ర, ఆ చరిత్రను మీరు మంచిగా రాసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా. నిన్న నాకు మొన్న ఒక రాజయ్య సార్ చెప్పిండు. ఆ ముచ్చట ఇన వరకు నిజమే అనిపించింది నుల్లా. అయినా ఒకటే నుల్లా, తెలంగాణ ఉద్యమం ఒక్కలతోనే వచ్చిందా? 12 మంది బలిదానాలు ఎవరికన్నా ఏమన్నా చేసిర్రా? అక్కరకు వచ్చిన వాళ్ళను పక్కన పెట్టి నీ బలగాన్ని 10 ఏళ్ళు రాజకీయం చేపిస్తీవి. ఇవాళ ఏమైంది? చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం గురించి నీకు తెలియదా? అయినా ఒక కుస్తీ ఫైటరు, అందరూ పైల్వాన్ అని అంత గొప్ప పేరు తెచ్చుకున్న మనిషి ఇవాళ ఇన్ని నిందలేస్తే ఎందుకు మాట్లాడతలేవు? ఈ మంగం ఒకటే చెప్తది, గుర్తుపెట్టుకోర్రి. మరో చరిత్రను తిరగరాయడానికే నవీన్ యాదవ్ బరిలోకి దిగిండనే అనిపిస్తుంది. అరే మంచి గుణమున్నోడు, తన మన భేదం లేకుండా అందరికి సేవ చేస్తోడు, ప్రజాక్షేత్రంలో మంచి జరగకపోతే అడ్డం పడాలే ప్రతిపక్ష నాయకులు. గిట్లా మంచి చేసే నాయకుడు వస్తే ఎందుకు గిట్లా చేస్తారో అర్థమైతలేదు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు ఎవ్వలైనా గాని తుమ్మితే దగ్గితే నిందలేసుడు మానేసుకోర్రి. ప్రజలకు మంచి చేసే గుణం ఉన్నాడు ఎవ్వలైనా సరే, అది ఏ కుటుంబమైనా సరే ముందుకు రావాలని కోరుకోర్రి. గివినుల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ నీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తుంది గి మంగమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.